హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్కి చెందిన ఈ క్లాసీ బ్యాట్స్మెన్ ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఒక మంచి క్యాప్టెన్. ఎంత మంచి క్యాప్టెన్ అంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను బౌండరీ కౌంట్తో డిసైడ్ చేసినా కూడా ఒక స్మైల్తో ఆ డిసిషన్ను ఒప్పుకున్నాడు. అయితే విలియమ్సన్ తన క్యారెక్టర్లోనే కూల్ అండ్ కామ్, కానీ బ్యాటింగ్లో మాత్రం వైలెంట్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కేన్ మామ 2015లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆ ఏడాది టెస్టుల్లో 1172 పరుగులు చేసిన విలియమ్సన్ వన్డేల్లో ఏకంగా 1376 పరుగులు చేశాడు. ఇక మొత్తం మీద 2015లో అన్ని ఫార్మాట్లను కలుపుకొని 46 ఇన్నింగ్స్ల్లో 65.65 యావరేజ్తో ఏకంగా 2692 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలతో పాటు 8 సెంచరీలు కూడా ఉన్నాయి. నెంబర్ 4 విరాట్ కోహ్లీ. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక పేరు కాదు, ఇదొక బ్రాండ్. మంచినీళ్లు తాగినంత ఈజీగా రన్ స్కోర్ చేసే విరాట్ కోహ్లీ 2018లో తన బ్యాటింగ్ జోరును కొనసాగించాడు. ఆ ఏడాది టెస్టుల్లో 1322 మరియు వన్డేలో 1202, అలాగే టీ20లో 211 పరుగులు చేశాడు. మొత్తంగా 2018లో అన్ని ఫార్మాట్స్లను కలుపుకొని 47 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 68.37 సగటుతో 2735 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు మరియు 11 సెంచరీలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెంబర్ 3 ఇట్స్ అగైన్ విరాట్ కోహ్లీ. 2016 ఐపీఎల్లో వీరవిహారం సృష్టించిన విరాట్ కోహ్లీ అదే ఫామ్ని 2017లో కూడా చూపించాడు. నాకు తెలిసి ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ అయినా ఒక సంవత్సరంలో 2500 పరుగులు చేస్తే అదే ఆ బ్యాట్స్మెన్కి బెస్ట్ ఇయర్ అవుతుంది. కానీ కింగ్ కోహ్లీకి మాత్రం అది ఒక సాధారణ ఇయర్ లాగానే ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ 2016, 17, 18 మరియు 19 ఈ 4 ఏళ్లలో ఏడాదికి యావరేజ్గా 2500 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లో ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడనేది. ఇక 2017లో పరుగుల వరద పారించిన విరాట్ టెస్టుల్లో 1059, వన్డేల్లో 1460 మరియు టీ20లో 299 పరుగులు చేసి 2017ను తన కెరీర్లోనే ద బెస్ట్ ఇయర్గా మార్చుకున్నాడు. మొత్తం మీద 2017లో అన్ని ఫార్మాట్స్ను కలుపుకొని 52 ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ కోహ్లీ 68.73 యావరేజ్తో ఏకంగా 2818 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉంటే 11 సెంచరీలు ఉన్నాయి. మీరు గమనించారా, ఈ 2 సంవత్సరాల్లో కూడా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీస్ కంటే సెంచరీసే ఎక్కువ చేశాడు. నెంబర్ 2 రికీ పాంటింగ్. ఇప్పుడంటే మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్లను పెద్ద బ్యాట్స్మెన్గా పిలుస్తున్నాం. కానీ ఎవరైనా 90s కిడ్స్ని అడగండి, రికీ పాంటింగ్ అంటే ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రికీ పాంటింగ్ 2005 నుండి 2009 వరకు క్రికెట్ను శాసించిన ఒక దిగ్గజం. ఈ క్రమంలోనే 2005లో తన అసలు రూపాన్ని బయటపెట్టిన రికీ పాంటింగ్ టెస్టుల్లో ఏకంగా 1544 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 1191 మరియు టీ20లో 98 పరుగులు చేశాడు. మొత్తం మీద 2005లో అన్ని ఫార్మాట్స్లను కలుపుకొని 58 ఇన్నింగ్స్లు ఆడిన పాంటింగ్ 56.66 యావరేజ్తో 2833 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు మరియు 9 సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 1 కుమార్ సంగక్కర. శ్రీలంకకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 2014లో పరుగుల సునామీని సృష్టించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్స్ లిస్టులో ఇప్పటికీ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2014లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కుమార్ సంగక్కర టెస్టుల్లో 1438 మరియు వన్డేల్లో 1256, టీ20లో 119 పరుగులు చేశాడు. ఇక మొత్తంగా 2014లో 57 ఇన్నింగ్స్లు ఆడిన కుమార్ సంగక్కర
53.11 యావరేజ్తో ఏకంగా 2868 పరుగులు చేసి ఈ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక ఇందులో 8 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో 3000 పరుగుల మార్కును చేరుకోలేదు. నేనైతే విరాట్ కోహ్లీ 2024లో ఈ 3000 పరుగుల మార్కును అందుకుంటాడనుకుంటున్నాను. మరి మీరు ఏ బ్యాట్స్మెన్ ఈ ఘనతను సాధిస్తాడని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.